భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ ఉర్ రెహమాన్ చిస్తీ ప్రమాణ స్వీకారంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా. ప్రాచీన కాలంలోనే విష్ణుకుండీలో చాళుక్యులు ఏర్పాటు చేసిన సందర్భంలో పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, బిర్లా ఐలయ్య యాదవ్ గారి ఆశీస్సులతో ఈరోజు మనకు అవేసి చిస్తీ భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్న వారిని రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎండి అవేజ్ ఉర్ రెహమాన్ చిస్తీ అని నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భవనాలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఆ విజ్ఞాన సంపదను దాన్ని కాపాడుకునే ఈ లైబ్రరీ గ్రంథాలయ సంస్థ అట్లాంటి ఒక గొప్ప కమిటీకి ఈరోజు చూడని అవేజ్ చిస్తీ గారు కూడా మరి మొదటి పోస్టు రాజకీయమైనటువంటి పోస్టు ఈరోజు అవేజ్ చిస్తీ గారికి వారి నిర్ణయం ఈరోజు ఒక అనిల్ కుమార్ రెడ్డి గారు, అక్కడ మా ఐలయ్య గారు, అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు, వీరేశంకర్ గారు, శ్యామరావు గారు వారు అడగగానే అందరూ కూడా లెటర్లు ఇచ్చి అందరూ కూడా భువనగిరిలో కూడా టౌన్లో కూడా అందరి సహకారంతో అందరూ కూడా మరి డిస్కషన్లో కొంత ప్రతి దగ్గర ఎంతో తేడాలు ఉంటాయి, కానీ బట్ ఓవరాల్గా మెజార్టీ అప్రూవల్ తోటే ఈరోజు మరి గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ గారికి పదవి ఇవ్వడం మరి ఇవ్వడం అందరి అనుమతితోటి అందరి సమ్మతితోటి ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం. మరి మా సహచర శాసనసభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. మరి చాలా సంతోషం. ఒకటి మీకు చెప్పాలి అంటే ఈ యొక్క డిసిషన్ల అంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఎలక్షన్ల 2019లో నాకు కావచ్చు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023లో మళ్ళా నా కోసం అంటే ఒక అనిల్ రెడ్డి గారు భువనగిరిలో అసెంబ్లీ గెలవడం ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయం తప్పితే ఇంకోటి వాళ్ళకి అనిల్ రెడ్డి అంటే కాదు, భువనగిరి ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఇంపార్టెంట్. సో మరి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా 2 సార్లు కూడా చేసాడు. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ప్రతిసారి క్యాంప్ కావచ్చు, ఒకసారి ఫ్లోర్ లీడర్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఇంకోసారి కావచ్చు, ప్రతిసారి కూడా తనకున్న శక్తి సామర్థ్యాలు వనరులు
అన్ని కూడా ఆయన వీలైన కాడికి చేసే కార్యక్రమం చేస్తున్నందుకు పార్టీకి ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉన్నాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సో ఆయన ఖచ్చితంగా ఆయన రైట్ ఆయనకు ఆ పదవి వచ్చినప్పుడు ఇంకోటి ఆదాయం చేస్తున్నాడు. అవేక్షించడానికి ఆలయ ప్రజల తరఫున పోలీసుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా వచ్చినటువంటి రెహమాన్ గారికి, భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, వేదిక పెద్దలకు, సభాధ్యక్షులు జిల్లా అండం సత్యనారాయణ గారికి, వీరికి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ, మీడియా మిత్రులకు, పత్రిక విలేకరులకు పేరు పేరుగా ధన్యవాదాలు. గ్రంథాలయం అంటే ఒక దేవాలయం. ప్రతి గ్రామంలో గుడి ఎట్లుంటుందో గ్రంథాలయం అంటే ఉండాలి. ఈ గ్రంథాలయం యొక్క ఎంతో మంది నిరుపేదలకు విజ్ఞానం కల్పించి, పేదవారికి కూడా ఒక విజ్ఞానం కల్పించి దేవాలయంగా గ్రంథాలయం ఉంటుంది. కాబట్టి మన యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి దశగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. గ్రంథాలయం అంటే పేద విద్యార్థులకు ఒక ప్రయోగశాల. ఏ మెటీరియల్ కావాలన్నా గ్రంథాలయం పోతే దొరుకుతుంది. కాబట్టి గతంలో మేము చిన్నతనంలో బుక్స్ కొనుక్కోలేని స్థాయిలో, మెటీరియల్ సంపాదించుకునే స్థాయిలో గ్రంథాలయం పోతే అక్కడ మీద రకాలైనటువంటి పరిజ్ఞానం అందుబాటులో ఉండేది. మళ్ళీ ఏదైతే టెక్నాలజీ రంగం వచ్చిందో, ఇప్పుడు సెల్ రంగంలో ప్రతి ఒక్కరి సెల్లో ఉన్న గ్రంథాలయం పోతే ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో అక్కడ చదువుకుంటే ఎంతో మేధాశక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ గ్రంథాలయాలను ఈ 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు మరిచిపోతే మళ్ళీ అన్ని కార్పొరేషన్లు పునరుద్ధరించి గ్రంథాలయానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మళ్ళీ పూర్వవైభవం తెవడానికి ఇలా యువకుడు, ఒక ఉత్సాహవంతుడు గ్రంథాలయాన్ని మళ్ళీ పూర్వవైభవం తెవడానికి తన వంతు కృషిగా ఇప్పుడే బాధ్యత చేపట్టినటువంటి అవేల్ శక్తి గారిని నిరంతరం గ్రంథాలయం అభివృద్ధి కోసం పాటుపడితే ఎంతో మంది యువకులకు జ్ఞానం సంపాదించుకుంటూ ముఖ్య పాత్ర పోస్తుంది. కాబట్టి అలాంటి గ్రంథాలయాన్ని ఒక దేవాలయంగా మనం పరిగణించి ఎంతో పరిజ్ఞానమైనటువంటి గ్రంథాలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా చాలాసేపు ఉండే నాకు అక్కడ మూడకొండలో వేల మంది మహిళలతోటి ప్రత్యేకంగా కార్యక్రమాలు కాబట్టి నన్ను తొందరగా పంపిస్తున్నందుకు. తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వంశీయుల్లో ఈశ్వరాకులు విష్ణుకుండీలు, ఆ విష్ణుకుండీలకు సంబంధించిన కోట ఏదైతుందో ఆ కోట మూలాలు భువనగిరి కిలా మీద కనిపిస్తూ ఉంది. పురాత కాలంలో, కాకతీయుల కాలంలో కానీ, అంతకుముందు కళ్యాణి చాళుక్యుల కాలంలో కానీ త్రిభువనం వల్ల విక్రమాదిత్య వారి పేరు మీదే ఈ ప్రాంతానికి భువనగిరి అనే పేరు వచ్చింది. వారు విక్రమాదిత్య వారు త్రిభువనం వల్ల అనే బిరుదులు వహించారు కాబట్టి వారికి ప్రియమైన ప్రాంతం కాబట్టి దీన్ని మనం భువనగిరి అన్నారు. అట్లాంటి శాస్త్రోత్సవ పట్టణానికి అనిల్ రెడ్డి గారు ఈరోజు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం కూడా ఈ ప్రాంతంలో జరిగింది. వట్టికోట అల్వాస్వామి గారు కానీ, సూరవరం ప్రతాప్ రెడ్డి గారు కానీ, మద్దు మయోద్దీన్ గారు కానీ, అట్లాగే మాయపాటి హనుమంతరావు గారు కానీ, హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గూరు రామకృష్ణరావు గారు కానీ గ్రంథాలయ ఉద్యమానికి విచ్చేసిన వ్యక్తులు. నల్గొండ పాతనల్గొండ జిల్లా సాక్షిగా గ్రంథాలయ ఉద్యమం వచ్చింది కాబట్టి ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటం కానీ, ప్రజాస్వామ్య పోరాటాలు కానీ గ్రంథాలయ ఉద్యమ పోరాటాలు జరిగాయి. కాబట్టి భువనగిరి జిల్లాకి, భువనగిరి ప్రాంతానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. అట్లాంటి భువనగిరి ప్రాంతానికి జిల్లా చైర్మన్గా ఈరోజు ఐఐసి సిస్టి గారు నియమించబడడం అనేది నిజంగా గొప్ప విషయంగా మేము భావిస్తా ఉన్నాం. మరొకసారి ప్రతి ఒక్క శాసనసభ్యులకి, అదేవిధంగా కుంభం కీర్తక్క గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, ఎన్ఎస్యుఐకి, యూత్ కాంగ్రెస్కి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు
అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.